నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ డాక్ సేవకుల సేవలు అమూల్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ సమర్థతపై ప్రశంసలు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూను కల్తీ చేసిన జగన్ కి తిరుపతి పేరెత్తే అర్హత లేదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఘోర అపచారం చేశారు. నిప్పులు చెరిగిన మంత్రి వాసంశెట్టి సుభాష్. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో టీమిండియాకు భారీ ఓటమి. 76 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా. టెక్నాలజీ ఎంత అభివృద్ధి సాధించినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి అందుబాటులోకి వచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో మానవతా స్పర్శతో సేవలందించే గ్రామీణ డాక్ సేవకులకు ప్రత్యామ్నాయం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో వారి పాత్ర అత్యంత కీలకమని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. గుంటూరులో గ్రామీణ డాక్ సేవకులతో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు ఎక్కడా లేనటువంటి ఒక నమ్మకం వచ్చింది. టెక్నాలజీ ఎంత పెరిగినా నేను టెక్నాలజీని ఎప్పుడు ప్రమోట్ చేస్తానే ఉంటాను. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు చిరునామా ఏదంటే తెలంగాణగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషనే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు మీ యొక్క వ్యవస్థను మనం ఒకసారి చూస్తే ఎక్కడా లేని వ్యవస్థ ఇది. అలాంటి ఈ వ్యవస్థ 150 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్రం రాకమునప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఈవెన్ దేశ స్వాతంత్ర పోరాటంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర సమర యోధుల మధ్య లేఖలు, పత్రికలు చేరవేయడం, వారెవరైనా అందించే ఆర్థిక సహాయాన్ని అందజేయడం, మనీ ఆర్డర్ ద్వారా అందజేయడం. ఆ రోజు బ్యాంకులు ఉండేటివి కాదు. మేము చిన్నప్పుడంతా కూడా ఎవరు డబ్బులు పంపించినా మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తే అది అందించినటువంటి వ్యక్తులు ఇక్కడుండే గ్రామీణ డాక్ సేవకులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు చూస్తే విలేజ్ లో అప్పుడప్పుడే టెలిఫోన్లు వచ్చాయి. కాఫర్ వైర్ ఉండేది. ప్రజలు దాన్ని కట్ చేసి మెల్ట్ చేసుకునేవాళ్లు. అంటే అమ్ముకుంటే దాని మీద ఎక్కువ లాభాలు వస్తాయని. అప్పుడు లైట్నింగ్ కాల్ ఉండేది, ఎమర్జెన్సీ కాల్ ఉండేది. లైట్నింగ్ కాల్ చేస్తే ఒక వారం రోజులు అయ్యేది. ఎమర్జెన్సీ కాల్ అంటే జీవితంలో ఎప్పుడు వచ్చేది కాదు. ఎన్నొచ్చినా మీకు రీప్లేస్మెంట్ మాత్రం ఎప్పుడు రాదు. మీ మానవత్వంతో మీరు పనిచేయగలిగేది మీరు ఒక్కరే చేయగలుగుతారు. టెక్నాలజీ ఎంత పెరిగినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కడాన మీరు లేకపోతే మాత్రం గ్రామీణ ప్రాంతంలో ప్రాపర్ లాజిస్టిక్స్ వ్యవస్థ ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దట్ ఈజ్ యువర్ కోర్ కాంపిటెన్సీ. ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే 1,64,000 పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. దగ్గర ఈ రోజు 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవకులున్నారు. ఇంతమంది ఉండే వ్యవస్థ ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో చూస్తే 9,100 పైగా పోస్ట్ ఆఫీసులున్నాయి. 17,000కు పైగా గ్రామీణ డాక్ సేవకులున్నారు. నేను సూపర్ 6 పెడితే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం మీరు. 33% డీబీటీ మీ ద్వారా జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. టెక్నాలజీ ఎంతున్నా మళ్లీ మీరు లేకపోతే ఆ టెక్నాలజీని మనం ప్రాపర్ గా ఉపయోగించుకునే పరిస్థితిలో కూడా ఉండాం. అలాంటిది ఈరోజు బ్యాంకింగ్ సేవలు గాని, బీమా సేవలు గాని, డీబీటీ అనుసంధాన సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు,
పౌర సేవలు, ఈ కామర్స్, లాజిస్టిక్స్ సేవలన్నీ మీ ద్వారా అందుతున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూను కల్తీ చేసిన జగన్ కి తిరుపతి పేరెత్తే అర్హత లేదని ధ్వజమెత్తారు. లడ్డూలో కలిసింది రసాయనాల మిశ్రమాలు తప్ప నెయ్యి లేదని సిబిఐ తన ఛార్జ్ షీట్ లో ప్రస్తావించినా ఏ మొహం పెట్టుకుని ఆయన ఇంకా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి గారి యొక్క పేరు గాని, తిరుమల తిరుపతి గురించి గాని మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్సీపీ పార్టీ గాని లేదు అని చెప్తూ ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా చూసారు, ఏదైతే మొన్న సిబిఐ ఛార్జ్ షీట్ సాక్షాత్తు అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూలో నెయ్యి అనేదే లేదు, అది రసాయనాల మిశ్రమం అని చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారని చెప్పి ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నా. సాక్షాత్తు సిబిఐ చెప్పింది ఛార్జ్ షీట్ లో 240 కోట్ల రూపాయలు కుంభకోణం లడ్డూ ప్రసాదంలో జరిగిందని చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతాడని చెప్పి అడుగుతున్నా. సాక్షాత్తు నీ బాబాయి సుబ్బారెడ్డి సైతం లడ్డూలో కల్తీ జరిగిందని ఒప్పుకున్న తర్వాత కూడా ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు వెంకటేశ్వర స్వామి గురించి? నైతిక అర్హత ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. నెయ్యి అనేదే లేకుండా రసాయనాల మిశ్రమం తయారైనటువంటి అటువంటి టెండర్లకు సంబంధించి నిబంధనలను అడ్డకోలుగా నిబంధనలు ఎందుకు సడలించారో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా 240 కోట్ల రూపాయలు లడ్డూ ప్రసాదంలో కుంభకోణం జరిపి లూటీ చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించాలనేటువంటి కుట్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ హెరిటేజ్ మీద దానికి తుయ్యాలనేటువంటి ఆలోచనతో, లాగాలనేటువంటి ఆలోచనతో మరి ఈ రోజు అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఈవేళ ఇండాపూర్ ఏదైతే డైరీ ఏదైతే ఉందో మరి ఇండాపూర్ డైరీకి ఈవేళ హెరిటేజ్ అనేది ఒక కొనుగోలుదారుడే తప్ప సరఫరా చేసేటువంటిది కాదని తెలిసినా కూడా అబద్ధాలని, అసత్యాలని నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఎందుకంటే ఈవేళ ఇండాపూర్ దగ్గర ఆర్టాటెక్ ఏదైతే ప్యాకింగ్ కానీ ఇండాపూర్ దగ్గర నుంచి పన్నీర్ మరి దానిని మాత్రమే వీళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటే మరి ఆ పన్నీర్కి నెయ్యికి తేడా తెలియనటువంటి విధంగా మరి ఏదైతే ఈ రోజు వైఎస్ఆర్సీపీ గాని జగన్మోహన్ రెడ్డి గాని మాట్లాడేటువంటి స్థితి చూస్తూ ఉంటే, అంటే ఏదైతే మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి పాపం, మీరు చేసినటువంటి అపచారం ఎదుటి వాళ్ళకు కూడా అంటించాలనేటువంటి ధోరణే ఈ రోజు మరి కనిపిస్తున్నటువంటి స్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వీళ్ళ చాలా క్లియర్ గా హెరిటేజ్ వాళ్ళ నిబంధనలు ఉన్నాయి. ఎక్కడ కూడా దేవాలయాలకు గాని, ఎక్కడ కూడా ఏ ప్రభుత్వానికి కూడా హెరిటేజ్ నుంచి ఏ విధమైనటువంటి సరఫరా చేయకూడదని వాళ్ళ రూల్స్, వాళ్ళ నిబంధనలు ఉన్నటువంటి స్థితిలో కూడా ఇటువంటి అబద్ధాలని, అసత్యాలని ఏదైతే చెప్పాలనేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుందని అంటే తాను చేసినటువంటి మహాకారం ఏదైతే ఉందో, మహాపాపం ఏదైతే ఉందో, ఆ అపచారం ఏదైతే ఉందో ఎదుటి వ్యక్తికి అంటించాలనేటువంటి తాపత్రయమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు, పార్లమెంటు చరిత్రలో సైతం దేవుని పటాలని మరి అందులో కూడా ముఖ్యంగా కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని ఒక వస్తువు మాదిరిగా పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా నిన్న మండలికి తీసుకురావడం కానీ, అంటే ఒక వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అయినటువంటి ఆయన పటాన్ని ఒక పేపర్ మాదిరిగా, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటాన్ని ఒక ప్లే కార్డు మాదిరిగా నిన్న మండలిలో వాళ్ళ ఎవరైతే సభ్యులు చూసినటువంటి వైఖరి చూసి ప్రపంచం అంతా కూడా విస్తుపోయినటువంటి పరిస్థితి. బూట్లతోటి, షూలతోటి ఎంత దారుణం అంటే మా కళ్ళారా మేము చూసాం. ఒక ప్లే కార్డు మాదిరిగా, ఒక కాగితం మాదిరిగా వెంకటేశ్వర స్వామి పటాన్ని తీసుకురావడమే ఒక తప్పు, తెచ్చినటువంటి పటాన్ని కూడా ఒక పేపర్ మాదిరిగా చూస్తూ మరి వెళ్తూ కూడా ఆ టేబుల్స్ మీద పేపర్లని, ప్లే కార్డులని ఇసిరినట్టుగానే ఆ పటాన్ని కూడా ఆ టేబుల్స్ మీద ఇసిరి బయటికి పోయారని అంటే మరి వెంకటేశ్వర స్వామి పట్ల గాని, తిరుపతి తిరుమల పట్ల గాని వైఎస్ఆర్సీపీ అడుగుతూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ వైఖరా అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. వైసీపీ నాయకులు రాష్ట్రానికి విష వృక్షంలా తయారయ్యారని మంత్రి వాసంశెట్టి సుభాష్ దుయ్యబట్టారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘోర అపచారం చేశారని అన్నారు. ఎంపీ హరీష్ మాథూర్ మాట్లాడుతూ
వైసీపీ 11 సీట్లకు దిగజారిన తీరు మారలేదని అన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ వైసీపీకి హిందూ దేవుళ్లు, దేవాలయాల మీద భక్తి లేదని అన్నారు. జగన్ కు విలువలు లేవని, ఆ పార్టీకి భవిష్యత్తులో ఒక్క సీటైనా వస్తుందో లేదో చూడాలని అన్నారు. ప్రభుత్వ విప్ ముమ్మడివారం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు మాట్లాడుతూ వైసీపీ నాయకులు దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో పూర్తిగా కల్తీ, ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ అసలు ఉపయోగించలేదు. దాంట్లో సింథటిక్ గీ మాత్రం ఉందని చెప్తుంటే దాన్ని కొంతకాలం అసలు అది క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. అది అబద్ధం అని తేలిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వింత వాదనకు దిగారు. ఆవు సరిగ్గా తినలేదు, ఆవు సరిగ్గా పాలు ఇవ్వలేదు, వింత వింత అన్నీ చెప్తా ఉన్నారు. తర్వాత సుబ్బారెడ్డి గారు ముందుకొచ్చి వాస్తవం అది, దాంట్లో మా ప్రమేయం లేదని చెప్పుకుని వచ్చినా నైతిక బాధ్యత వహించవలసింది జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్గా ఉన్న ఆయన, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి. రోజు రోజుకి వాళ్ళ మానసిక స్థితి ఆందోళనకరంగా రాష్ట్రానికి ఓ విషవృక్షంలో తయారయ్యారు వాళ్ళందరూ కూడా. మీరందరూ చూశారు గతం 2.5 సంవత్సరాల నుంచి ఏ విధంగా కూటమి ప్రభుత్వం అడుగున కూడా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని విధాలుగా ప్రజలకి అండగా నిలబడుతూ వాళ్ళకి తోడుగా ఉంటూ వారికి సహకరిస్తూ వారికి ఉన్న ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చూపించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల కన్నా ఈ 2 సంవత్సరాలు ప్రజలు మా వైపు ఎంత చూపిస్తున్నారో, ఒక అభిమానం చూపిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. కానీ 2-4 సంవత్సరాలు చూసినప్పటికీ ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని కూడా ఈ వైసీపీ నాయకులైనా కార్యకర్తలైనా కూడా సహించుకోలేని విధంగా లేనిపోని తప్పులు రాజకీయం. ఇదేం కొత్త ఏం కాదు వాళ్ళకి, గతంలోనూ కూడా 5 సంవత్సరాలు కూడా చేసింది ఇదే. ఆనాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మాయ మాటలు చెప్పి ఓటు వేయించుకుని గెలిపించుకున్న తర్వాత 5 సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన పనిచేసిన పరిస్థితి లేదు. అప్పుడు చెప్పిన వాళ్ళు నవరత్నాలు అనేది దాంట్లోని ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. అమలు కొద్ది గొప్ప చేసిన అమలులోకి తీసుకొచ్చిన నవరత్నాల్లోని కూడా ఎక్కడా కూడా ఒకటి కూడా పూర్తిగా వాళ్ళు చెప్పిన విధంగా అమలు చేసిన పరిస్థితి లేదు. ఈ విధంగా వాళ్ళు అప్పుడు మాయమాటలు చెప్పారు. దానికి ప్రజలు 2024లోని సరైన గుణపాఠం కూడా చెప్పిన పరిస్థితి. వాళ్ళు 151 సీట్లు ఉంటే కేవలం 11 సీట్లకు వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన గత 5 సంవత్సరాలు చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రజలు ముందుగా పెడుతూ వాటికి న్యాయ పద్ధతిగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు శాసన మండలిలో ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారంటే 2 భయంకరమైన సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చినాయి. ఒకటి లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అండ్ కో చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారు. యంత్రాలు పెట్టుకుని డబ్బులు లెక్కెట్టుకున్నారు. గుట్టల డబ్బులు గదుల్లో పేర్చుకున్నారు. అలాంటి వారు ఆ స్కామ్ బయటకు వచ్చిన వెంటనే, దాని మీద విచారణ వచ్చిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాని మీద దృష్టి పెట్టిన వెంటనే దృష్టి మరల్చాలని చూశారు. అలాగే మళ్ళీ నిన్న సిట్ ఏదైతే ఇచ్చిందో, సిట్ రిపోర్ట్లో స్వామివారి లడ్డీలో కల్తీ జరిగిందని, జంతు అవశేషాలు ఉన్నాయని, పూర్తిగా రసాయనాలు ఉన్నాయని సిట్ తేల్చిన తర్వాత వాళ్ళ సభ్యులని, వాళ్ళ పార్టీని జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి బయటపడేయడానికి వాళ్ళ శాసన మండలిలో ఈ డ్రామాలకు తెరలేపాడు. ఏదైతే మొన్న శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వారి శాసన మండలి సభ్యులందరూ కూడా మన దేశంలో ఎప్పుడూ చట్టసభలకి మరి దేవుడి చిత్రపటాలు పట్టుకెళ్ళన్నది ఎప్పుడూ లేదు. అటువంటిది కలియుగదైన వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకెళ్ళి ఆ ప్లకార్డులు కూడా వాళ్ళు నిరసన తెలియజేసి అక్కడే ఇసిరేయడం జరిగింది. ఇటువంటి దుర్మార్గం ఎందుకు చేశారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందో అది క్లియర్గా సిట్ మరి నెయ్యి కాదు, అది రసాయనాలు కలిసినాయని చెప్పి క్లియర్గా చెప్పారు. అదేవిధంగా పరకామణిలో
మరి విదేశీ నోట్లన్నీ కూడా దోచుకోవటం, మరి స్వామివారి పట్టు వస్త్రాల్లో కూడా కల్తీ నాణ్యత లేని పట్టు వస్త్రాలు ఇవ్వటం, ఇవన్నీ ప్రజల్లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుందని చెప్పి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి మరి అంబటి రాంబాబుని ముందు వదలడం జరిగింది. దానికి తగిన గుణపాఠం ప్రభుత్వం తెలియజేసింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.